వెన్నెల నాగమ్మ దగ్గరికి చాలా బాధపడుతూ వచ్చి, "పాపం పెద్దత్తయ్య తను ఏమనుకున్నా జరగటం లేదు. తను ఏం చెయ్యాలనుకున్నా సరే, మళ్ళీ అవి బెడిసి కొట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు కదా అత్తయ్య మీకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి అత్తయ్య? తను మీ కొడుకు వెళ్ళిపోతానంటున్నాడు కదా! వేరే దేశాలకేవో. ఇప్పుడు ఏం చేయగలరు మీరు? అన్నీ మీకు ఏవో అనుకూలంగా జరుగుతున్నాయి అనుకుంటున్నారు. కానీ మీకు ఏమీ అనుకూలంగా జరగటం లేదు కదా! నాకైతే చాలా బాధగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం చాలా కోపంగా, "వెన్నెల ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఎలా మాట్లాడితే అలా మాట్లాడి నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్నావా? నువ్వు ఎలా పడితే అలా ఆడడానికి రెడీగా ఉన్నట్టుగా ఉన్నావు. కానీ నేను అలా కాదు. ఒక్కసారి గురిపెట్టాను అంటే అది ఖచ్చితంగా అది గెలవాల్సిందే. అది గెలిచే తీరుతాను నేను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "నువ్వు నీకు నచ్చినట్లుగా చేద్దాం అనుకుంటున్నావేమో ఇక్కడ. కానీ అలా జరగదు. ఇది నా అడ్డ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "అవును వెన్నెల, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా సరే, ఏం చెందాలనుకున్నా సరే, అది నా ప్రమేయంలోనే జరుగుతుంది. నా దగ్గరే జరుగుతుంది. ఇక నుండి నువ్వంటే నేనంటే నీకు ఏంటో చూపిస్తాను వెన్నెల" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నాగమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం, "ఇక నుండి నేను ఆడించే ఆట ఏంటో నువ్వు చూస్తావు కదా వెన్నెల" అని చెప్పేసైతే చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం, "మా పెద్దమ్మ ఏం చేసినా సరే కరెక్ట్‌గానే చేస్తుంది. ఇక నుండి నువ్వు ఏమవుతావో చూసుకో" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.